గారు ప్రశ్నలు బాగున్నాయి, సమాధానాలు కూడా వినే ఓపిక చేసుకోండి. 28,000 కోట్ల రూపాయలు డిసెంబర్ 9వ తారీఖు 2023న ప్రమాణ స్వీకారం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి పేదల బిడ్డ మొట్టమొదటిసారిగా 28,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ ఏక దశలో చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ కాదంటారా? రెండోది 62,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటిది మొన్న కూడా రెవెన్యూ మన కళాభవన్ లో పిలిచి రెవెన్యూ వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చింది. మొన్న ఖమ్మంలో ఒక మంచి హాస్పిటల్ నర్సింగ్ హోమ్ కట్టి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి దశాదిశ నిర్దేశం చేశాం. కొత్తగా టెక్నాలజీకి సంబంధించినటువంటి టెక్నాలజీ యూనివర్సిటీని, స్పోర్ట్స్ కి సంబంధించి స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురావాలని కొత్తగా 4th సిటీ అనేది బిల్డ్ చేసి ఈ ట్రాఫిక్ ని దీన్ని సమాంతరంగా ఉంచాలని చెప్పి హైదరాబాద్ లో కొత్త సిటీని పరిపాలనకు ఇంకా అభివృద్ధి చెందాలని 150 డివిజన్లు ఉన్నదని 300 డివిజన్లు చేసి కన్ఫ్యూజ్ గా ఉన్నటువంటి 33 జిల్లాలను మంచిగా సమాప్తంగా ఉండాలని చెప్పి కొత్తగా మళ్ళీ జిల్లాలను వేసుకునే ప్రయత్నం చేసి ఆర్థికంగా మనం కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బడ్జెట్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గరికి పోయి మేము తీసుకున్నటువంటి వడ్డీ 11% ఉంది, దాన్ని 8-9%కి చేయండి, 2036 వరకు అప్పును పొడిగించండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆదాయం పెంచుకొని అప్పులు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ 2.5 లక్షల కోట్ల రూపాయల దావోస్ పెట్టుబడులు, మొన్న గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం, వికలాంగులను ఆడబిడ్డలను అన్నిటిని చూసుకుంటున్నటువంటి ప్రభుత్వం. మీరు ఎట్లా మాట్లాడుతారో ఊరికేనే పొలిటికల్ గా అలిగేషన్స్ చేయడం అనేది ఎస్ అపోజిషన్ గా మీ బాధ్యత, నేను కాదంటే మీ ప్రభుత్వం ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు ఇస్తాను మిమ్మల్ని. 3,500 ఇండ్లు యూరియా బస్తాల ఎవరిది? కేంద్ర ప్రభుత్వంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా తెలియదు మీకు. యూరియా బస్తాల మీద మీరు ఎందుకు బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయిందని అడుగుతాం. రాష్ట్రం ఆర్థికంగా అధోగతికి పోతున్నప్పుడు మీరు ఎందుకు దానికి సంబంధించిన రిపేర్ సిస్టమ్ ని మీరు బిల్డ్ చేయలేకపోయింది అని అడుగుతాం. ఎందుకు కాళేశ్వరం కట్టాల్సి వచ్చింది? ఎందుకు మేడిగడ్డ కూలిపోయింది? ఎందుకు మీరు పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టనిచ్చిండ్రు? ఈ ప్రశ్నలన్నీ మిమ్మల్ని మీరన్నా ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు రామ్మూర్తి గారు ఆలోచించుకోండి, ప్రశ్నించుకోండి. 2 సంవత్సరాలన్నీ అద్భుతంగా చేయాలనే ఆలోచన మాకున్నా 2 సంవత్సరాలన్నీ మీలాంటి వాళ్ళు ప్రశ్నించకుండా ప్రభుత్వాన్ని ఆశ కోరిక ఉన్నా మీరు చేసిన అప్పులు కాదండి, 8 లక్షల కోట్ల అప్పుల రూపాయలని ఎందుకున్నాయంటే మీరు మాట్లాడేది ఏదైతుందో కార్పొరేషన్ అప్పులని మీరు కన్సిడర్ చేయట్లేదు. దాంట్లో కార్పొరేషన్ అప్పుల్ని కన్సిడర్ చేసి ఒకసారి మీరు చూసుకోండి, అప్పుడు మీకు అర్థమైతే 8 లక్షల కోట్ల రూపాయలు నేలేదా అనేది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ఆడాల్సింది ఏం లేదండి. పవన్ గారు ఫైనల్ గా ఒక మాట చెప్తారా? ఇక ఓవరాల్ గా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. సో మరి సుమారు 50 లక్షల పైగా ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందాక రామ్మూర్తి గారు అన్నట్టు ఖచ్చితంగా మీరు పింఛన్లు ఇవ్వట్లేదు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, ఇవన్నీ డైవర్ట్ చేసేందుకే మీరు కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, అదే క్రమంలో మరి ఈ ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. సో మున్సిపల్ ఎన్నికల ఫలితాలను మీరు రెఫరెండంగా స్వీకరిస్తారా? ఏ ఎన్నికైనా మాకు రెఫరెండం అండి. మొన్న జూబ్లీ ఎలక్షన్ గురించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది కూడా రెఫరెండమే అని చెప్పి మేము నిలబడి దాన్ని కొట్లాడడం జయించుకున్నాం. డిబేట్ లో పాల్గొన్న రామ్మూర్తి గారు అలాగే పవన్ మల్లాది గారు, ఇద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు ధన్యవాదాలు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరొకసారి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు అలాగే ప్రభుత్వం అధికార పక్షానికి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రోజు రోజుకు